హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. అబ్బా, సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి పైన చెక్కునంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్కు తీసేదాంతో తీసేసేయండి. ఇదిగోండి, మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నైటే నేను తీసి తురిమి పెట్టుకున్నాను. తెల్లారి కలుపుకుంటాను అనమాట. ఈజీగా ఉండిద్ది అనమాట. అలా అయితే మనకు పనులన్నీ చకచకా చేసేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసేసేయండి. మందులు వేసి పెంచుతూ ఉంటారు కదా, దాని మీద దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది. వేసి పైన చెక్క అంతా తీసేసుకోండి శుభ్రంగా. మా అబ్బాయి నాకు ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్. నేను అడగకుండానే చేసి పెడతాడు అనమాట అన్నీ. నిజంగా ఇలా చెప్పకుండానే అర్థం చేసుకునే పిల్లలు ఉంటే నిజంగా మన అదృష్టం ఫ్రెండ్స్. ఇదిగోండి, చెక్క అంతా తీసేసాడు. ఇంకా తురుముతున్నాడు అనమాట. తురిమేది తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ అలా చేస్తే అసలు టేస్టే ఉండదు, ఏం బాగోదు. ఇలా తురుముకొని చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగలా కొంచెం ఓపిక చేసుకొని తప్పకుండా ఇలా తురిమి చేసుకోండి. రేపు శ్రీరామనవమికి తప్పకుండా ఈ పులిహోర చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, శుభ్రంగా తురిమేశాడు అనమాట. గింజ కూడా తెల్లగా చేసింది చూడండి, ఎంత నీట్గా చేసి ఇచ్చాడు. పిల్లలకు కూడా మనం కొన్ని పనులు నేర్పించాలి ఫ్రెండ్స్. అప్పుడే మన కష్టం ఏంటో వాళ్ళకు కూడా అర్థమైద్ది అనమాట. ఇదిగోండి, నేను నైటే తురిమేసి ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అంటే ఆ గింజ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి చేసుకున్నాను ఫ్రెండ్స్. పులిహోర చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, తెల్లారి ఇంకా పొద్దున్నే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కినాక అందులో 6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. పులిహోర కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. మీరు మీకు తగినంత పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 5 ఎండుమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లేకపోతే పేలుతాయి ఫ్రెండ్స్, మీద పడతాయి అన్నమాట పేలి. చింతపండు పులిహోర ఎంత టేస్ట్గా ఉంటుందో అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర కన్నా కూడా ఇదే బాగుంటుంది, మామిడికాయ పులిహోర. తప్పకుండా ట్రై చేయండి. ఇవి వేగాలన్నమాట. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేగాలి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఇదిగోండి, ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ వేసుకోండి. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చితే. ఇప్పుడు తాలింపులు కూడా వేగాలి ఫ్రెండ్స్, వేగితేనే బాగుంటాయి. ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చిలో ఉన్న కాస్త పచ్చి కూడా అవి కూడా వేగుతూ ఉంటాయి అన్నమాట. మొదటిసారి చేశాను ఫ్రెండ్స్ మామిడికాయ పులిహోర. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఇదివరకు ఇవన్నీ చేసేదాన్ని కాదు, పిల్లలు తింటారో తినరో అని. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకోండి అని చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. వీళ్ళు కొంచెం పెద్దలు అయ్యారు కదా, బాగుందని చెప్పారు ఫ్రెండ్స్ తిని. ఇప్పుడు పల్లీలు కూడా వేగాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి. కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీ దోరగా వేగితే సరిపోతాయి ఫ్రెండ్స్, అన్నీ లేకపోతే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకోండి. అందులోనే వేసి కలుపుకోండి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎందుకు ఎక్కువ వేసానంటే తినేటప్పుడు అన్నంలో ఈ పులుపు ఆ కారము 2 సరిపోతాయి. కొంచెం కారంగా కొంచెం పుల్లగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఒక చిటికెడు ఆవపిండి తెలుసుగా, ఒక చిటికెడు ఆవపిండి వేసుకోండి. కొంచెం పేరు మర్చిపోయాను ఫ్రెండ్స్, అదేదో వేస్తారు ఇంగువ కూడా వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. మేము తినం కాబట్టి నేను ఇంగువ వేయటం లేదు. ఈ మామిడి తురుము బాగా వేగాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా చుట్టూ బయటికి రావాలన్నమాట వేగి.
కర్రీస్ కనుక ఆయిల్ పీల్చుకొని లాస్ట్లో చుట్టూతా ఉడికిన తర్వాత ఆయిల్ చుట్టూతా బయటకు వచ్చింది కదా, అలాగనమాట. ఈ మామిడి తురుము కూడా ఆయిల్ అంతా పీల్చుకొని ఉడికి మళ్ళీ చుట్టూతా ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. 5 to 10 minutes పట్టిద్దిలేండి. ఇగోండి ఉడికిపోయింది అనమాట. ఇంకా మామిడికాయ తురుము కూడా ఉడికిపోయింది. ఇగోండి అన్నం వండి ఆరబెట్టుకున్నాను అనమాట. ఆరిపోయింది. చల్లారిపోయిన అన్నంలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. 2 నెలలైనా ఉండిద్ది పాడవకుండా. మెంతి పొడి ఇంగువ వేసుకుంటే చల్లారిన తర్వాత వేసుకోండి. మెంతి పొడి ఇంగువ ఆ మిశ్రమం ఆ గుజ్జు మామిడి తురుము అంతా చల్లారిపోయిన తర్వాత వేసుకోండి. వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గాజు డబ్బాల్లో పెట్టి గాలి తగలకుండా 2 నెలలు ఉండిద్ది అనమాట. ఇప్పుడు కొంచెం తీసుకొని నేను అన్నంలో కలుపుకుంటున్నాను అనమాట. అన్నంలో అంతలోకి కలపంగా ఇంకా నాకు కొంచెం మిగిలింది ఫ్రెండ్స్. మామిడికాయ చాలా పుల్లగా ఉందన్నమాట, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. ఇలా చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 2 months ఉంటుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఇదిగోండి కలుపుకుంటున్నాను. కలర్ కూడా సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో చెప్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి మామిడికాయ పులిహోర. ఇంతే ఫ్రెండ్స్. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.